అప్రోచ్తో అన్ని వర్గాలను కలిపి నడిపింది తెలంగాణ. వీళ్ళు వాళ్ళని కాదు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, మహిళలు, చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కార్మికులు, కర్షకులు, ప్రతి వర్గానికి మేలు చేశాం. ఉద్యోగులకు హైయెస్ట్ ఫిట్మెంట్ భారతదేశంలో ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 73% ఫిట్మెంట్ ఇచ్చింది భారతదేశంలో, ఎక్కడా లేదు. ఏ బీజేపీ ప్రభుత్వం లేదు, ఏ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. హైయెస్ట్ స్పెషల్ ఇంక్రిమెంట్ ఆన్ తెలంగాణ ఫార్మేషన్. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్లో మాతో పాటు కొట్లాడిన వాళ్ళు ఉద్యోగులు, మాతో పాటు కదం దొక్కిన వాళ్ళు టీఎన్జిఓలు, తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు పెన్ డౌన్ చేశారు, సకల జనుల సమ్మెలో మాతో నడిచారు. అందుకే వారి మీద మమకారంతో వారిని 73% ఫిట్మెంట్ ఇచ్చారు, కాపాడుకున్నాం. ఎన్ని ప్రచారాలు చేసినా, ఎన్ని రకాల దుర్మార్గమైన కార్యక్రమాలు మా మీద చేసినా అవన్నీ పట్టించుకోకుండా తదేక దీక్షతో ముందుకు పోయాం. కానీ మేము మమకారంతో పనిచేసుకుంటూ పోతే అహంకారం అని ముద్రేశారు మా మీద. కేసీఆర్ గారి కుటుంబం మాత్రమే బాగుపడ్డదన్నారు. మొత్తం 4 కోట్ల ప్రజలు నా కుటుంబం అని చెప్పి కేసీఆర్ గారు భావిస్తే ఆ నలుగురు కోసమే తెలంగాణ వచ్చిందా అని చెప్పి విష ప్రచారం చేశారు. పర్వాలేదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారంలో శాశ్వతంగా ఉంటామని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూర్ఖులు. కాబట్టి ఆ బాధ ఏమీ లేదు, అధికారం పోయిందనే బాధ ఏమాత్రం లేదు. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఇంత కష్టపడి సాధించిన రాష్ట్రం, ఇన్ని త్యాగాలతో ఏర్పడ్డ రాష్ట్రానికి ఇవాళ ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నారు. తెలంగాణ వాదుల మీదకి తుపాకీ తీసుకుపోయిన వ్యక్తిని కాంగ్రెస్ మన నెత్తిన రుద్దింది. సరే, కాంగ్రెస్ కల్చరే సీల్డ్ కవర్ సీఎంలు, మీకు తెలుసు. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది, అదే అది అందరికీ తెలిసిందని కొత్తదేమీ లేదు. అలాగే ఇవాళ ఒక తెలంగాణ ద్రోహిని మన మీద రుద్ది, ఆయన ద్వారా ఇంకా కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. జనరల్గా సినిమా భాషలో చెప్పాలి అంటే ఒక సినిమా హిట్టా ఫట్టా అనేది ట్రైలర్ చూస్తే తెలిసిపోద్ది. కానీ ఇక్కడ ఇంటర్వ్యూలు కూడా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ ఓవర్, ఫస్ట్ హాఫ్ డిజాస్టర్, సెకండ్ హాఫ్ ఈవెన్ ముగ్గర్ డిజాస్టర్ పక్కా. కాబట్టి ఇంకా పెద్దగా చూడడానికి కానీ ఇంకోటి కానీ ఏం లేదు. అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఒక్క మెతుకు ముట్టుకుంటే చాలు కదా. మరి 2.5 సంవత్సరాలైంది. ముఖ్యమంత్రి గారు మాట్లాడే అపసవ్యపు మాటలు ఏంటుంటే ఏడవాలో నవ్వాలో తెలవట్లేదు. 100 రోజులు 6 గ్యారంటీలని పనికిమాలిన ప్రచారాలు చేసిందే మీరు. ఆర్థిక పరిస్థితి ఏంటి అంటే, మా కాంగ్రెస్కు అపారమైన అనుభవం ఉంది, మేము చాలా పెద్దవాళ్ళం, మా తాతలు నేతులు దాగారు, మా మూతుల వాసన చూడండి, చాలా కాలం నడిపాం, నిర్విఘ్నంగా నడిపాం ప్రభుత్వాలను, మాకున్న అమోఘమైన ఆర్థిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తాం, ఇదే ఉంది, 6 గ్యారంటీల అనాయాసంగా ఇస్తామన్నారు 100 రోజుల్లో. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, 100 రోజులు ఏమైందయ్యా అంటే, ఎంత కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టిస్తాడా? సరే, 3 నెలల్లో పిల్లలు పుట్టరు స్వామి, మాకు తెలుసు. కానీ 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నేనంటే మళ్ళీ బాధపడతారు, అహంకారం అంటారు. నేను అడగట్లా, 3 నెలల్లో పిల్లలు పుట్టలే, సరే ఓకే, 30 నెలల్లో పుట్టకపోతే ఏమనాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి? నపుంసకులు అనాలా? ఏమనాలి? ఏమని పిలవాలి? వాళ్ళు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, తెలంగాణలో వడ్డించిన విస్తర్లాగా బంగారు పల్లెంలో పెట్టి అప్పచెప్పాం మీకు రాష్ట్రాన్ని. లెక్కలు కూడా నేను నా దగ్గర చెప్పండి, మొత్తం కాగితాలన్నీ తెచ్చాను. కొంతమంది అనుమానాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తెచ్చాను అవి కూడా. కట్టిన ఇల్లు పెట్టిన పోయినట్టు అప్పచెప్పినాం మీకు. ఆ రోజు బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు ఆగలేదు, కళ్యాణ లక్ష్మి ఆగలేదు, కేసీఆర్ కిట్ ఆగలేదు, ఆసరా పెన్షన్లు ఆగలేదు, ఉద్యోగుల జీతాలు ఆగలేదు, ఏది ఆగలేదే. మరి ఇవాళ మీ పాలనలో నేను అడుగుతా ఉన్నా, ఏ ఒక్క పథకం పెట్టలేదు కొత్తది.